దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి మనందరి కన్న తండ్రి అయిన దేవుడు మనందరినీ కాపాడినందుకు మనందరి తరపున మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మనందరి తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు సగరపాలెం గణేష్ సమాజం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మనం అడగకుండానే చర్చి మీద మనం మైకి పెట్టగానే మరి వారు ఆ మైకులు ఆపేసి మరి మనకు సహకరించినందుకు మనందరి తరపున, సంఘం తరపున సగరపాలెం గణేష్ సమాజం వారికి మరి మనందరి తరపున, సంఘం తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తులో ఆశీర్వదించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. రైట్, మంచిది. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసుని పాపిగా చేసి మమ్మల్ని ఆయన ద్వారా పరిశుద్ధులుగా తీర్చిన మా ఆత్మల కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీ స్తోత్రాలు. ఇదిగోనైనా మీరు మా గురించి ఆలోచించి మాకు ఈ రక్షణ ఇవ్వకపోతే భూమి మీద అనాథలుగా బతికి మరణం అనంతరం నిత్య నరకానికి జారిపోయే బతుకుల్లో మేము ఉండగా మార్గం తప్పిన మమ్మల్ని సరి అయిన మార్గంలో మీ కుమారుడైన క్రీస్తు ద్వారా పెట్టి ఆయన ద్వారా మాకు ఇచ్చిన వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఇప్పటి వరకు సజావుగా కొనసాగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఆదివారమును క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలో మేము చేయి వేసి ఉండగా మా బాధ్యతను మేము మరొకసారి తట్టి లేపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సందర్భంలో మా జీవితాల్లో లోకముతో మమేకమై మేము మా కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రమంలో ఎలా మలుచుకోవాలో, మా జీవితాలని ఎలా మసులుకోవాలో అన్న విషయాలు మాకు నేర్పిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మీ వాక్యములో నుంచి ఇంకా కొన్ని మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీరు రాయించిన మాటల్లోని ఉద్దేశాన్ని మీ పిల్లలకు విశదీకరించే విధానంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా సూటిగా మీ ఉద్దేశాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, దీనికి గాను నాకు మీ ఆత్మ సహాయాన్ని మెండుగా దయచేయమని కోరుకుంటూ వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఈ మధ్య యూట్యూబ్లో మరి ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు చాలామంది క్రైస్తవుల్ని ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు. ఇందులో రకరకాలుగా అనేక మంది పాస్టర్లు, అంటే యూట్యూబ్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని పిలిచి వారు అనేకమైన ప్రశ్నలు బైబిల్ గురించి సంధించడం జరుగుతుంది. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సమాధానాలు చెప్పడం కూడా మనం వింటూ ఉన్నాం. యూట్యూబ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో ఉండి వంట వండుకొని తిని పడుకునే వాళ్ళకి ఏం అర్థం కావు. ఒకళ్ళు వంట వండుకొని తిని పడుకున్నా మా ఊరి వంట ఇలాంటివి చూస్తూ దేవుని వాక్యాలు చూడడం వాళ్ళకి ఇలాంటివి ఏమీ అర్థం కావు. అందులో భాగంగా ఈ మధ్య ఎక్కువ మంది చెప్పిన విషయం ఏంటంటే విగ్రహార్పితమైన పదార్థాలు క్రైస్తవులు తినకూడదు అనే ఒక విషయాన్ని క్రైస్తవ సమాజంలోనికి పంపిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు పంపించేది కాదు. ఇది క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి మరి క్రైస్తవ సమాజంలో వేళ్ళలోనికి పోయింది. అందుకే ఈరోజు క్రైస్తవులు ఖచ్చితంగా విగ్రహార్పితమైనవి తినొచ్చా, తినకూడదంటే అందరూ చెప్పే సమాధానం చెప్పండి మీరు. తినకూడదు ఖచ్చితం.
కదా. ఇదే చెప్తారు, ఎందుకంటే 99 మంది చెప్పే మాటే సమాజంలో నిజం అయింది, 10 మంది నడిచిందే బాట. కానీ వాక్యంలో ఏముందనేది ఖచ్చితంగా విచారించరు. వాక్యాన్ని విచారించకపోవటం చాలా విచారకరం. కాబట్టి ఈరోజు దాని గురించి ఆలస్యమైనా సరే, మీరు ఎటు లేటుగానే వచ్చారు కాబట్టి ఆలస్యంగా అయినా సరే ఇది మొత్తం తెలియచేయండి, మిమ్మల్ని వదిలిపెట్టను. సిద్ధపడి కూర్చోండి, ప్రిపేర్ అయ్యి కూర్చోండి. రైట్, మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రకృతిని కలుగజేశాడు. ఈ ప్రకృతిలో మనకి కావలసిన సమస్తాన్ని పెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగితే, భూమి మీద మనుషులకి జంతువులకి సమానత్వం లేదు, దేవుడు సమానత్వాన్ని ఇవ్వలేదు, జంతువుని చంపుకొని తినమన్నాడా మీ దేవుడు, సమానత్వం లేదా అని అడిగితే, ఆ జంతువులు, పక్షులు, ఈ కూరగాయలు, కాయలు, ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు మనిషి కొరకు ఇచ్చాడన్న సమాధానం చెప్పలేకపోయాడు ఆ దైవజనుడు. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న దైవజనుడు. అసలు అవి మనం సమానం ఎలా అవుతాం? అవన్నీ ఇచ్చింది దేవుడు మనిషి కోసం ఇచ్చాడు. మనిషి దేవుని కుమారుడు. అవి కలుగుగా కంటే కలిగిన మనిషిని దేవుడు కన్నాడు. కన్నవాడి కోసం కట్టించిన ఇంటికి, కన్నవాడి కోసం కట్టించిన వస్తువులకి, కన్నవాడి కోసం కొన్న వస్తువులకి తేడా ఉంటుందా? వస్తువుల్ని కన్న కుమారుడితో చూసుకుంటారు ఎవరన్నా? చూడరు కదా. చీపురు కొనుక్కొచ్చాం, చీపురి కొడుకు ఒకటే అని అనుకుంటాడా? కదా. దేని పరిస్థితి, దేని పని దానికి ఉంది. అలాగే ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషి కోసం, మనిషి దేవుని కోసం. ఇది బైబిల్ చెప్పే సిద్ధాంతం. ఆదిలో దేవుడు భూమి మీద సమస్త పక్షుల్ని, జంతువుల్ని, అలాగే సమస్త వృక్షాలని, ఫలాలనిచ్చే ఫలవృక్షాలని, గడ్డిని మొలిపించాలని భూమికి ఆజ్ఞేస్తే భూమి మొలిపించింది. అయితే మొలిపించిన తర్వాత మనిషికి కానీ జంతువులకు కానీ దేవుడు పెట్టిన ఆహారం ఏంటంటే కేవలం గడ్డి, కూరగాయలు, ఫలాలు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడండి. 29:30. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు వేటిని ఇచ్చాడంట? విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అలాగే భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమైన భూమి మీద ఉన్న సమస్త జంతువులకు, అందులో పులి, సింహం ఇవి కూడా ఉంటాయా? అంటే ఒకప్పుడు సింహం, ఆకలైన సింహం గడ్డి మీద అనే సిద్ధాంతం అప్పుడు పనికిరాదు కదా. అప్పుడు గడ్డేది అంది సింహం కూడా. ఆ రోజుల్లో దేవుడు అన్నిటికీ ఇచ్చిన ఆహారం ఏంటంటే, మనిషికి కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ అన్నిటికీ ఇచ్చిన ఆహారం ఏంటి? ఫలవృక్షాలు, గడ్డి, అంతే కదా. చెట్లు, ఫలాలు, గడ్డి. అది దేవుడు మొదట ఇచ్చింది. జీవహింస చేయకూడదంటే తప్పు, నువ్వు చచ్చిపోవటం. ఇక ఆకుకూరల్లో జీవం ఉందా? ఉంది. కూరగాయల్లో జీవం ఉందా? జంతువుల్లోనే ఉందా? జంతువుని చంపితే జీవహింస అంతా. కాయగూరలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ వీటిని చంపితే జీవహింస కాదు. వాటిలో కూడా వచ్చింది రసం. ఇదేమో ఎర్రగా ఉంటుంది, అదేమో తెల్లగా ఉంటుంది, అంతే తేడా కదా. దానిమ్మకాయలు పిండితే ఎలా వచ్చింది? మరి అది కూడా జీవహింసే కదా. దీన్ని రక్తం అన్నారు, దాన్ని రసం అన్నారు. అవి జీవులే. చెట్టు నుంచి కోసి 4 రోజులు బయటపడేస్తే ఏమవుతాయి కదా, వదిలిపోతాయి కదా. అంటే చచ్చిపోయినాయా? చచ్చిపోయినాయి. మరి వాటిని చంపకూడదండి. జీవహింస అంటే ఏటిని చంపకూడదు. ఏవి చంపకపోతే నువ్వు బతకవు కదా.
తెలియక ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు, వీళ్ళేమో తెక్క తెక్క సమాధానాలు చెబుతూ ఉంటారు. రైట్. 9వ అధ్యాయానికి వచ్చేసరికి, అదే ఆదికాండం 9వ అధ్యాయానికి వచ్చేసరికి 2-3 వచనాలు చూడండి. 2, 3, 4. నోవాహు గారి జలప్రళయం అయిపోయింది. అయిపోయిన తర్వాత చెప్తున్న మాట, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీకు చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు, ప్రాణము గల సమస్త చరములు, చరములు అంటే కదిలేవి, ప్రాణం ఉండి కదిలేవి జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, సముద్రంలో తిరిగే చేపలు. చరములు అంటే చెలించేవి అని. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చాను ఒకప్పుడు, వాటితో పాటు అయినను పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు వాటిని మీకు ఇచ్చిన్నాను, మింగేశారు కదా. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు మాంసం ఇచ్చాను అంటున్నాడా? వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. వీటిని అన్నిటినీ, అంటే తినటానికి కాదేది అనర్హం చైనా వాళ్ళలాగా, అంతే కదా, ఏదైనా తినొచ్చు. అప్పుడు రూల్స్ ఏమీ లేవు. కానీ మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞనిచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో కొన్ని తినమన్నాడు, కొన్ని వద్దన్నాడు. ఇవి తింటే పాపం అన్నాడు. 14వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 13వ వచనం నుండి చదవండి. బైబిలు కూలంకషంగా ఆలోచిస్తే ఏ కాలములో దేవుడు ఎవరికి ఆజ్ఞలు ఇచ్చాడో, ఏది ఇప్పుడు వర్తించిద్దా, ఏది వర్తించదా అనేది ఆలోచించాలి. అక్కడ అక్షరాల రూపంలో ఉంది కదా అని దాన్ని ఖచ్చితంగా ఇదే అని తీర్మానించకూడదు. ఓరల్గా సారం తీసుకోవాలి. 14వ అధ్యాయం 13వ వచనం నుండి, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, కంసు పక్షి, అంటే ఈ వచనాలన్నీ మనం జాగ్రత్తగా చదివితే ఏవి తినాలో ఏవి తినకూడదో దేవుడు చెప్పాడు. అంటే కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. కొన్ని పవిత్రమైనవి అన్నాడు దేవుడు, కొన్ని అపవిత్రం. దేవుడు అపవిత్రం అంటే అపవిత్రం, దేవుడు పవిత్రం అంటే వస్తువు అదే, జంతువు అదే, పక్షి అదే, అందులో ఏ తేడా లేదు. అప్పుడు దేవుడు అపవిత్రం, అవి తింటే అపవిత్రం అన్నాడంటే దేవుని ఆజ్ఞది. అప్పుడు తింటే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. అర్థమైందా? దేవునికి లోబడిన వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఇవి. దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నువ్వు పరిశుద్ధుడు అన్నాడు అనుకో, నువ్వు పాపివే. కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందావో, క్షమించు ప్రభు అన్నావో, పో నీ అన్నీ క్లీన్ చేశాను, నీ పాపాలన్నీ ఒప్పేసుకున్నావు కాబట్టి క్షమించానని దేవుడు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడే. మరి అదే బతుకు కదా, అదే దేహం కదా అంటే మనసు మారింది, దేవుడికి అది కావాలి. అంటే దేవుడు ఏది చెబితే ఫైనల్గా అదే మనం తీసుకోవాలి. ఇక్కడ పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్నేమో పవిత్రమైనవి, కొన్నేమో అపవిత్రమైనవి. అయితే రక్తాన్ని మాత్రం తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు? ఒకసారి లేవియకాండం 17వ అధ్యాయం చూద్దాం. అన్ని వచనాలు వద్దులండి. లేవియకాండం 17వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. మరియు ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు, అంటే ఇశ్రాయేలీలలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వారిని కొట్టివేయుదును. రక్తం ఏంటంట? రక్తము దేహమునకు ప్రాణం. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద పోయుటకై దానిని
మీకు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడంట రక్తం? రక్తం ఎందుకు ఇచ్చాడు? దేహమునకు ప్రాణం కాబట్టి, మన నిమిత్తం రక్తం ప్రాయశ్చిత్తం చేసిద్ది కాబట్టి దాన్ని మీకు ఇచ్చాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించి ఏ పరదేశియు రక్తము తినకూడదనియు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. మళ్ళీ 14, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దాన్ని తిను ప్రతివాడు మరణశిక్ష నొందును అని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. ఏమంటున్నాడు? రక్తం దేహాన్ని, అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణము ఆత్మ దాదాపుగా విడగొట్టలేనివి. వాక్యం తప్ప ఏది విడగొట్టలేదంట. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, తీయొద్దులండి, ప్రాణాత్మలను సైతము విభజించినంత మట్టుకు దూరేది వాక్యం. అంటే ప్రాణం పోయిందన్నా, ఆత్మ వెళ్ళిపోయిందన్నా, చనిపోయాడన్నా, ఊపిరి ఆగిపోయిందన్నా, రకరకాల పదాలు వాడుతూ ఉన్నా ఇంతకు మనిషి ఏమయ్యాడంటే చచ్చిపోయాడు. ప్రాణం పోయిందంటే ఆ రక్తములో ఉన్న జీవం పోయింది. రక్తంలో ఏముంది? జీవం ఉంది, అది పోయింది అన్నమాట. రక్తంలో దేవుడు ప్రాణాన్ని పెట్టాడు. ఆ రక్తం లేకపోతే ప్రాణం లేదు. ఈ ప్రాణంతో మనం ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నాం. రక్తాన్ని రక్తంగా కార్చట్లా, రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట వలన వచ్చిన ఆ కష్టాన్ని డబ్బు రూపంలోకి మార్చుకొని ఆ డబ్బును మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఖర్చు పెడుతున్నాం. రక్తం లేదనుకోండి పని చేయలేవు. రక్తం ఎలా వచ్చింది? తిన్న ఆహార పదార్థాలను బట్టి రక్తం వచ్చింది. తిండి వలన రక్తం వస్తుంది, రక్తం వలన శక్తి వస్తుంది, శక్తి వలన పని జరుగుతుంది, పని వలన ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో ఈ రక్తాన్ని తిన్నాము, రక్తం సంపాదించుకున్నాం, దేవుని పని చేసాం, ఏమొస్తుంది? ఏమి రావు. నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కానీ దీనివల్ల మనకేమొస్తుందంటే నిత్య జీవం వస్తుంది. దేవుడి కోసం ఈ రక్తాన్ని రక్తంగా కార్చినా సరే, అంటే రక్తాన్ని చెమటగా కార్చి ఇతరులకు సువార్త ప్రకటించినా, దేవుని కోసం రక్తాన్ని, ప్రాణాన్ని నువ్వేం చేసావు? ఖర్చు పెట్టావు. ప్రాణాన్ని ఖర్చు పెట్టావు. ప్రాణాన్ని ప్రాణంగా ఖర్చు పెట్టినా ఇంకా మేలు. అందుకే స్టెఫెను హతసాక్షి అయిపోయాడు కాబట్టి ప్రాణాన్ని ఏం చేశాడు? చిందించాడు, రక్తాన్ని చిందించాడు కాబట్టి డైరెక్ట్గా పరదేశికి వెళ్ళిపోగలిగాడు. అంటే రక్తాన్ని ఎందుకు తినొద్దు అన్నాడంటే అందులో దేవుడు ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణానికి ఆధారం రక్తం కాబట్టి. ఇప్పుడు జంతువు నిన్ను పొడిచింది అనుకోండి, నీ రక్తాన్ని చిందించింది అనుకోండి, జంతువును కూడా విచారిస్తాడంట దేవుడు. జంతువు మనిషిని చంపినా ఆ జంతువు ఏ కారణాన్ని బట్టి మనిషిని చంపావని జంతువును కూడా విచారిస్తా అంట దేవుడు. మనిషి జంతువుని చంపినా ఎందుకు చంపావంటే నాకు ఆహారం కోసం చంపాను ప్రభా. ఓకే, మంచిది, అయితే నో ప్రాబ్లం. రక్తం తాగావా, తిన్నావా? రక్తం తింటే పాపం. నీ ఆహారం కోసం దాన్ని చంపమని దేవుడే చెప్పాడు, మీకు ఆహారం అగును అన్నాడు కాబట్టి. కానీ తిన్న ఆహారాన్ని దేనికి ఖర్చు పెట్టావు అది లెక్క రాస్తాడు. జంతువుని చంపావు, తిన్నావు, శక్తి వచ్చింది, ఆ శక్తిని రక్తంగా మలుచుకున్నావు, ఆ శక్తిని దేనికి వాడావు? ఆ వాడిన దాన్ని లెక్కలో రాస్తాడు. అంటే విచారిస్తాడనమాట దేవుడు. ఆదికాండంలోనే చెప్పాడు. ఈ ఆజ్ఞలు ఇవ్వకముందే దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలోనే చెప్పాడు ఈ మాట. ఒకసారి అది కూడా చూడండి, 3వ వచనం నుండి. ప్రాణము గల ఆదికాండం 9. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువులను, నరులను, అంటే జంతువు మనిషిని చంపినా విచారిస్తాడు, జంతువుని విచారిస్తాడు. మనిషి జంతువుని చంపి తిన్నా విచారిస్తాడు. ఎలా అంటే ఇదిగో రక్తాన్ని చిందించావు నువ్వు, దాని రక్తం ప్రాణం నాకు మొరపెడుతుంది. హెబేలో రక్తం ఏం చేసింది?
మొరపెట్టింది. అంటే రక్తం ఎందుకు చిందించావో దానికి లెక్క చెప్పాలి దేవుడికి. కాబట్టి రక్తాన్ని చెప్పండి, తినొచ్చా తినకూడదా? విచారణ చేయుదును. నరుని రక్తము చిందించువాని రక్తము నరుని వలననే చిందించబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. మనిషి దేవుని స్వరూపం. మనిషి చంపకూడదు. మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. కాబట్టి మనిషిని చంపి ఆ రక్తాన్ని చిందిస్తే దేవుడు విచారిస్తాడు. కానీ మాంసాన్ని అన్నిటినీ తినమన్నాడు. ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశమంతా అన్యుల్ని పారదోలి ఇశ్రాయేలీలే నివసించాలి. ఇప్పుడు వాళ్ళ పంట వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అన్యులతో వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ సపరేట్ దేశం, అంతే కదా. ఇశ్రాయేల్ దేశం దేవుని జనాంగమైన ఇశ్రాయేల్కి సపరేట్ దేశం. మీరు ఆ దేశంలోకి ప్రవేశించి నివసించిన తర్వాత మీరు ఆచరించవలసిన విధి విధానాలని ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అంతే కదా. 10 ఆజ్ఞలు అంటే అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నవి దాదాపు 600 పైచీలకు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు పాటించాలి. ఎక్కడుండి పాటించాలి? కనాను దేశంలో, అంటే ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన దేశంలో వాళ్ళు నివసించి పాటించాలి. వాళ్ళని చెడగొట్టడానికి అన్యుల్ని ఎవరిని ఉంచొద్దని చెప్పాడు దేవుడు. చెడగొట్టేవాడు ఉంటే కదా వీళ్ళు చెడిపోతారు. కాబట్టి అన్యుల్ని ఎవరిని ఉంచకూడదన్నాడు. అయినా వీళ్ళు మిగిల్చారు. దాని వలన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, చెడిపోయారు. మళ్ళీ దేవుడికి మొరపెట్టారు, దేవుడు కాపాడాడు. అయితే ఇక్కడ కనాను దేశంలో నివసిస్తున్న వారు వాళ్ళ పంటే వాళ్ళు పండించుకొని వాళ్ళు దేవుడు చెప్పిన పదార్థాలు తినాలి, దేవుడు చెప్పిన పదార్థాలు తినకూడదని తినకుండా మానేయాలి. ఇది వాళ్ళకి ఇచ్చింది. అన్యుడు పెట్టాడు అనుకోండి, తినొద్దు అన్నాడు. అసలు అన్యుడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? అన్యుడు వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, వీళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఒక సపరేట్ దేశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ పంట వాళ్ళే పండించుకొని వాళ్ళ పంట వాళ్ళే తింటారు. కాబట్టి అన్యుడు ఇచ్చాడు కాబట్టి వాడు దేవతలకు పూజ చేసి ఇచ్చాడు కాబట్టి నేను తినను అంటానికి వీల్లేదు. వీళ్ళ పంట వీళ్ళే పండించుకుంటారు. మరి ఇప్పుడు క్రీస్తు శకం వచ్చింది, కొత్త నిబంధనకు వచ్చింది. కొత్త నిబంధనలు ఏమన్నాడు? పాత నిబంధన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కొట్టివేశారు. అంటే పాత నిబంధనలో ఉన్న విధి విధానాలు, శరీర సంబంధమైన పారంపర్య ఆచారాలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? అంటే విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. కాబట్టి మోరల్ వాల్యూస్ అలాగే ఉన్నాయి. అంటే మనిషి నీతిగా బతకటానికి ఏ పద్ధతులు అయితే, ఏ నియమాలు అయితే దేవుడు పెట్టాడో అవి అంతే ఉన్నాయి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువాన్ని దాచింపకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ఈ ప్రేమించటం అనేది కంపల్సరీ ఉంది. కానీ ఏవి తీసేశాడు? శరీర సంబంధమైన ఆచారాలు కొన్ని పెట్టాడు కదా, అవన్నీ యేసుక్రీస్తు వారు కొట్టేశారు. ఇప్పుడు కొట్టివేయబడిన తర్వాత ఇశ్రాయేలీయులకి దేవుడు కొత్త నిబంధన ఇస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేలీయులకి దేవుడు కొత్త నిబంధన ఇస్తూ వస్తున్నాడు. ఈ కొత్త నిబంధన ఇస్తూ వస్తున్న సమయంలో కొంతకాలానికి అన్యులు కూడా ప్రవేశించారు. యేసుక్రీస్తు వారు వచ్చింది ముందు ఇశ్రాయేలు కోసమే. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్ని జనులు కూడా ఇందులో ప్రవేశించారు. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారంగా అన్ని జనులు కూడా ఇందులో ప్రవేశించాడు. అలా ప్రవేశిస్తారు అన్నదానికి ఒకప్పుడు నేను ఇశ్రాయేలుకే దేవుడిని, ఇప్పుడు అన్ని జనులకు కూడా దేవుడిని అని తెలియచేయటానికి దేవుడు ఒక సూచన పేతురు గారికి ఇచ్చాడు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. ఆ సూచన బట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏమన్నా ఉన్నవా? అన్ని పవిత్రపరిచాడా దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 10 చదువుదాం. మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను, ఇంటివారు సిద్ధముగా చేయుచుండగా అతడు పరవశుడై, ఇప్పుడు దర్శనంలో చూస్తున్నాడు పేతురు గారు, మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరవశుడైపోయాడు, దర్శనం చూస్తున్నాడు. ఏంటది? ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టిన దుప్పటి వంటి
ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగి వచ్చుట చూచెను. ఏం కనపడింది? ఒక దుప్పటి లాంటి పెద్ద పాత్ర, నలుమూలలుగా ఉంది. ఒక పాత్ర ఆకాశం నుంచి భూమి మీదకి వస్తుంది. ఆ పాత్ర అంటే దుప్పటి వంటి అనగానే దుప్పటి సైజు అనుకోకండి, పెద్ద పాత్ర ఒకటి అందులో పైనుంచి వస్తుంది. అందులో ఏమున్నాయంటే భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు. భూమి యందుండు సకల విధములైన అంటే ఎన్ని రకాలు ఉన్నాయో జంతువులు, 4 కాళ్ళ జంతువులు అన్నీ ఉన్నాయి ఆ పాత్ర నిండా. అంటే ఎంత పెద్ద పాత్ర ఆలోచించుకోండి. భూమి మీద నుండి సకల విధములైన చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు, కింద పాకే పురుగులు, ఆకాశ పక్షులు అంటే ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో, ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అన్నీ ఎక్కడ కనపడ్డాయి? ఆ పాత్రలో కనపడ్డాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి, పేతురు గారికి ఒక శబ్దం వినపడింది. పేతురు, నువ్వు లేచి అదిగో ఆ జీవులు వాటిని ఏది నచ్చితే వాటిని చంపుకొని తినంటే, అప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడును. అంటే ఇప్పుడు అందులో ఏమున్నాయి? నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి ఉన్నాయి, ప్లస్ పవిత్రమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు పేతురు గారు పవిత్రమైనవి తీసుకొని తినొచ్చు కదా, కానీ అక్కడ ఆయనకి ఏం కనపడ్డాయి? అన్నీ కనపడ్డాయి. అంటే నిషిద్ధంగా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన జంతువులు, పురుగులు, పక్షులు ఉన్నాయి, నిషిద్ధమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి కూడా ఉన్నాయి. ఈయనకి కేవలం నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి కనపడినాయి. కాబట్టి అన్నిటినీ చంపుకొని తినన్నాడు. కాబట్టి అసలు నిషిద్ధమైనవి, అపవిత్రమైన నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము. అంటే ఎవరు పవిత్రపరిచింది? అంటే ఇప్పుడు అపవిత్రమైన నిషిద్ధమైన ఉన్నట్ట లేనట్ట? అర్థమవుతుందా? ఓహో అనండి అమ్మ, అర్థం కాకపోయింది బుర్రపండి. దేవుడు పవిత్రపరిచాడంట. అప్పుడేమన్నాడు? ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఇదే అపవిత్రమైనవి, ఇవి పవిత్రమైనవి, అవి నిషిద్ధమైనవి, ఇవి సిద్ధమైనవి. అప్పుడు చేశాడు. ఇప్పుడేమంటున్నాడు? దేవుడు పవిత్రపరిస్తే నువ్వేంటి అపవిత్రం అంటావు ఇప్పుడు అని అంటే ఆజ్ఞ మారిందా మారలేదా? మారింది. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని వాటిగా ఎంచవద్దని రెండవ మారు ఆ శబ్దం అతనికి విన. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు, అంటే 3 సార్లు ఏం జరిగింది? పాత్ర రావటం, పేతురు అని చెప్పటం, నేను తిన్న ప్రభు అంటాం, దేవుడు పవిత్రం చేసినట్టు నువ్వేంటి నిషిద్ధంగా ఎంచుతావని దేవుడు ఒక సూచన పేతురు గారు. ఇప్పుడు దీని వెనక భావం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలునే పవిత్రులుగా చూశాడు, సున్నతి పొందినవారు. ఇప్పుడు సున్నతి అవసరం లేదు, యేసుక్రీస్తు ద్వారా బాప్తీసం పొందితే ఎవరైనా పరిశుద్ధులు. అది తెలియచేయటానికి అందులో ఆ పాత నిబంధనలో స్త్రీలకు అవకాశం లేదు, పరిశుద్ధులుగా తీర్చబడటానికి ఏది వాళ్ళకి సూచన లేదు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో అన్యుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, యూదుడు లేడు, ఎవరూ తేడా లేదు. మనిషిగా పుట్టిన అందరికీ ఏమిచ్చానంటున్నాడు? పరిశుద్ధత ఇచ్చాడు. ఎలా? దేవుడే పవిత్రపరిచాడు. ఎలా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. యేసుక్రీస్తు వారు అప్పటికి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి పెంతుకొస్తు పండుగ దినాన సువార్త ప్రారంభమై సంఘం విస్తరిస్తూ ఉంది. ఆ సంఘం విస్తరిస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్త ఒక చట్టాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఏంటి ఆ చట్టం? అన్యజనులు కూడా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు, అన్యజనులు కూడా ఇప్పుడు దేవుని కుమారులు అనే ఒక విషయాన్ని పేతురు గారికి ఆ ఆకాశం నుంచి వచ్చిన చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు వీటిని సూచించడం ద్వారా అన్నిటినీ నేను పవిత్రపరిచాను, అందరినీ పవిత్రపరిచాను అని ఒక విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు పేతురు గారికి ఆ సమయంలో అర్థం కాల. ఈయన ఆ కొర్నేలి గారి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు, ఓహో మాకిచ్చినట్టుగా అన్యులకు కూడా దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను ఇచ్చాడన్న విషయం పేతురు గారికి ఈ సూచన చూపించినప్పుడు అర్థం కాల. మరి ఎప్పుడు అర్థమైంది?
ఆత్మ వచ్చినప్పుడు అర్థమైంది. 44వ వచనం. పేతురు ఈ మాటలు చెప్పుచుండగా 10వ అధ్యాయం 40. అతని బోధ విన్న వారందరి మీదకి, అంటే కొర్నేలి గారు అన్యుడు, తన బంధువుల్ని స్నేహితులందరినీ తన ఇంటికి పిలుచుకొని పేతురు గారిని వాక్యం చెప్పడానికి పిలిస్తే పేతురు గారు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్తుంటే ఆటోమేటిక్గా బోధ వింటూ 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 ఉండగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా యొప్పే నుండి వచ్చిన విశ్వాసులు పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడి ఉండుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఏంటంట? పరిశుద్ధాత్మ వచ్చేసాడు అంటే భేదమేమీ లేదు. ఇప్పుడు అపవిత్రులు లేరు, పవిత్రులు లేరు. యేసుని అంగీకరిస్తే అందరూ పవిత్రులే. వాళ్ళు వాక్యం విన్నారు, హృదయములు అంగీకరించారు. హృదయములు అంగీకరించారన్న విషయం దేవుడికి అర్థమైపోయి వెంటనే వాళ్ళ హృదయాల్లోకి పరిశుద్ధాత్మను పంపించాడు. అంటే ఇప్పుడు అందరూ ఒకప్పుడు అపవిత్రులు యేసుక్రీస్తు వారి సువార్త విని హృదయంలోనే మారు మనసు ఉంటే ఏమైపోయారు? పరిశుద్ధులుగా తీర్చబడ్డారని దేవుడికి అర్థమైపోయి వాళ్ళ హృదయంలోకి పరిశుద్ధాత్మను. ఇప్పుడు అలా కుదరదు, మారింది, తర్వాత చెప్తాను. ఇలా దేవుడు చట్టాన్ని మారుస్తూ వస్తున్నాడు. పాత నిబంధన కొట్టివేయబడుతూ కొత్త నిబంధన అమలుపరచబడుతూ ఉన్న సమయంలో అన్యులు కూడా ప్రవేశించారు. అన్యులు అనగానే మనకేమర్థమైపోవాలి? సజీవుడైన దేవుడిని ఆరాధించకుండా దేవుడి పేరు మీద ఉన్న విగ్రహాలను చేసుకొని ఆరాధించేవారు అన్యులు ఆ రోజుల్లో, అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించని వారందరూ క్రీస్తు కుటుంబంలో పుట్టిన, క్రీస్తుని అంగీకరించిన వారి కుటుంబంలో పుట్టిన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. జన్మతా క్రైస్తవులు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు అన్యులే. ఆ రోజుల్లో అన్యులు ఎవరు? విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుడిని విగ్రహంలో చూసుకుంటూ ఇదే దేవుడు అని విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరున్నారో వారు అన్యులు. కాబట్టి అన్యులు ఏదైనా తింటారు, ఏదైనా చేస్తారు. కాబట్టి వాళ్ళు విగ్రహానికి అర్పిస్తూ అందులో నుంచి ఇప్పుడు ఇటు వచ్చేసారు. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తు ద్వారా ప్రవేశపెట్టబడ్డారు. కాబట్టి ఆ అలవాట్లు కొద్దిగా వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి అలవాట్లు అప్పుడు కొద్దిగా ఉన్నాయి. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉంది ఆ మధ్యలో. ఎందుకంటే పాత నిబంధన కొట్టివేయబడుతూ కొత్త నిబంధన అమలుపరచబడుతున్న సమయంలో అటు పాత ఆచారాలు నెరవేరుతున్నాయి, కొత్త నిబంధన ఆచారాలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇది చేయాలా, ఇది మానేయాలా, లేదా ఇది చేస్తూ ఇది చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ, అన్యులు కానీ. అన్యులకు అసలు ఏమీ తెలియదు. చట్టం తెలియజేస్తే ఎవరు తెలియజేయాలి? క్రీస్తులోకి వచ్చిన యూదులే తెలియజేయాలి. వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉంటే ఎవరో కరెక్ట్గా చెప్పలేరు. అలాంటి కన్ఫ్యూజన్ ఉన్న సమయంలో పౌలు గారు, బర్నబా గారు మొదటి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు యోదయ నుంచి కొంతమంది యూదులు క్రైస్తుని అంగీకరించి క్రైస్తవంలోనికి వచ్చిన యూదులు ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు పౌలు గారు, బర్నబా గారితో డిస్కషన్ చేస్తున్నారు. ఇదేంది, అన్యులకి సున్నతి అవసరం లేదా? బాప్తిసం తీసుకుంటే సరిపోయిద్దా? వాళ్ళు సున్నతి కూడా పొందాలని మీరు చెప్పండి అని పౌలు గారిని, బర్నబా గారిని తర్కిస్తున్నప్పుడు, లేదా అవసరం లేదు, అది పాత నిబంధన, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందితే వీళ్ళు క్రైస్తవులు అయిపోతారు, ఇంకా సున్నతి అవసరం లేదు అని ఇలా చెప్తే వినరు వీళ్ళు. పెద్ద డిస్కషన్ జరిగింది. అబ్బో ఇది ఇక్కడ తేలేది కాదు కదా అని యెరూషలేముకి వెళ్దామని, అక్కడ పేతురు గారు మిగతా అపోస్తలులు ఉంటే యెరూషలేముకి వెళ్దామని వీళ్ళంతా బయలుదేరి యెరూషలేముకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ విషయం అంతా పేతురు గారికి చెప్తారు. ఇదంతా అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి ఆ అధ్యాయం చూద్దాం. ఆ విషయం అంతా పేతురు గారికి చెప్పినప్పుడు పేతురు గారు అంతా విన్న తర్వాత ఫైనల్గా ఒక విషయాన్ని చెప్తాడు. ఏంటయ్యానంటే, 12వ వచనం నుంచి చూద్దాం. అంతటా సమూహం ఎంతయో ఊరకుండి బర్నబా, పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచక్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించారు. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనను. యాకోబు యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు.
సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల్లో నుంచి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెను సిమియోను వివరించి ఉన్నాడు. సిమియోను అంటే పేతురు గారు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. అంటే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఇక్కడ సెట్ అయినాయి. పేతురు గారు చెప్పినవన్నీ ప్రవక్తలు చెప్పినాటికి మ్యాచ్ అయినాయా లేదా అన్న విషయం ఎవరు చెప్తున్నారు? యాకోబు గారు చెప్తున్నారు. కాబట్టి మ్యాచ్ అయినాయి. కాబట్టి ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును, నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులు తెలియపరిచి ప్రభువును సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ ఉంటుంది ఏదంతా అంటే ఆమోస్ గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు వద్దు. అయితే కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక అంటే చాలా ఆజ్ఞలు ఇప్పుడే వాళ్ళకి ఇచ్చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం అర్థం కాదు. పాత నిబంధనలు ఏవి కొట్టివేయబడ్డాయి, ఏవి ఇప్పుడు మనం పాటించాలి, ఈ విషయాలన్నీ ఒకేసారి వాళ్ళకి తెలియదు. కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళకి మహాజ్ఞానాన్ని బోధించామనుకు అర్థమైద్దా? అర్థం కాదు. వాళ్ళకి ఏ పాఠాలు చెప్పాలో అవే చెప్పాలి. కాబట్టి అన్ని జనుల్లో నుంచి క్రీస్తులోని కొత్తగా వచ్చారు వీళ్ళకి చాలా విషయాలు చెప్పేసి అసలు పాత నిబంధనలో ఏముందో వీళ్ళకేం తెలియదు కదా. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుని ఎలా కనికరించాడో, ఎలా వాళ్ళని తీసుకొచ్చాడో ఇవేమీ తెలియవు. అబ్రహాము గారి దగ్గర నుంచి సున్నతి అనే గుర్తు ఎలా ఇవేమీ వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ చెబుతా పోయామనుకో ఎంతకాలం పట్టింది బైబిల్ క్లాసులు పెడితే వాళ్ళకి? చాలా టైం పట్టింది. కాబట్టి వాళ్ళని ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేసి కష్టపెట్టకుండా సింపుల్గా వాళ్ళు ఇప్పుడు పాటించాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఆల్రెడీ దేవుడిని అంగీకరించలేదు కాబట్టి ఏది పడితే దాన్ని చంపేసుకొని ఏది పడితే దేవుళ్ళకి అర్పించుకొని విగ్రహాలకి అవి తినేసే అలవాటు వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు అర్జెంటుగా చేయాల్సినవి ఏంటంటే 3 విషయాలు చెప్తున్నాడు అక్కడ. వాళ్ళని కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహాన్ని పూజిస్తే అది అపవిత్రం. ఎందుకంటే సజీవుడైన దేవుడు, లోకాలను కలిగించిన దేవుడు ఆత్మని నువ్వు క్షయమైపోయే బొమ్మలో చూస్తే అది అపవిత్రమే కదా. మీ నాన్నని ఒక కుక్కలో చూసి ఈ కుక్క మా నాన్న అన్నావు అనుకో, మీ నాన్న ఏం చేస్తాడు? బతికుంటే కుక్కను కొట్టినట్టు కొడతాడా లేదా? అవునా? మరి మీ నాన్న సజీవుడు, ఆత్మ, లోకాలను కలిగించిన వాడు, అక్షయుడు, చావులేని ఆయన్ని మనిషి గుద్దితే పడిపోయి చెడగొడితే చెడిపోయే మనుషులు చేతులతో చేసిన ఒక విగ్రహంలో దేవుడిని, నీ కన్న తండ్రిని చూసుకొని ఇదే దేవుడు అంటే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి దేవుడికి నచ్చంది ఏంటంటే దేవుడు పేరుతో నువ్వు ఏ బొమ్మని చేసుకోకూడదు అనేది దేవుడు, బైబిల్లో దేవుడు చెప్తున్న సత్యం. కాబట్టి వీళ్ళు క్రైస్తవులుగా మారారు. ఎవరు? అన్యులు, అంటే విగ్రహారాధనలో ఉన్నవారు. మారిన వాళ్ళకి ఇంపార్టెంట్గా ఇవ్వాల్సింది ఏంటంటే ఆ విగ్రహాలు దేవుళ్ళు కాదు, దేవుడుగా నువ్వు దాన్ని భావించి దాని వలన నువ్వు అపవిత్రత తెచ్చుకోవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరు పవిత్రులయ్యారు, పరిశుద్ధులయ్యారు. దానివల్ల మీరు పరిశుద్ధత తెచ్చుకోలేకపోయారు. కాబట్టి దానివల్ల మీరు అపవిత్రులు కాకుండా విగ్రహ సంబంధమైన ఏ కార్యక్రమాలు మీరు చెయ్యొద్దు. నంబర్ 1 ఇది. జారత్వం అంటే ఒకరిని చేసుకొని ఇంకోటితో తిరిగేది జారత్వం, అంతే కదా. అక్రమ సంబంధం అంటాం దీన్ని. నువ్వు ఒక దేవుణ్ణి కలిగి ఉన్నావు, ఇప్పుడు మరొక దేవుణ్ణి ఆరాధిస్తే అది తప్పు. ఆల్రెడీ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో క్రీస్తుకి భార్య అయిపోయారు వీళ్ళు. క్రీస్తుకి కన్య, క్రీస్తు వధువు, సంఘం. ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డారు వీళ్ళు. సంఘంలో చేర్చబడి క్రీస్తుని భర్తగా అంగీకరించిన వాళ్ళు మరొకళ్ళని దేవుడిగా భావిస్తే, మరొకళ్ళ భర్తగా భావిస్తే దాన్ని ఏమంటారు? జారత్వం అంటారు. అంటే విగ్రహారాధన అలాంటిదే ఇది కూడా. జారత్వం అన్న అదే, ఒక దేవుడిని కలిగి మరొక దేవుడిని ఆరాధిస్తే అది కూడా అపవిత్రత. కాబట్టి విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయం అన్నాడు పేతురు గారు, యాకోబు గారు. అంటే గొంతు పిసికి చంపితే ఏమైందంటే రక్తం లోపలే ఉండిపోద్ది. కోసేస్తే మెడ రక్తం అంతా కారిపోద్ది, రక్తాన్ని తినొద్దు అన్నాడు కాబట్టి బాగుంది. గొంతు పిసికి చంపితే ఏమైంది? రక్తంలో బయటికి పోదు. ఇప్పుడు ఆ మాంసం కోస్తే మాంసానికి రక్తం
అట్టుకుంటుంది. అలాంటివి తినొద్దు అన్నాడు. అంటే టోటల్గా ఉద్దేశం ఏంటంటే రక్తం ఉంటుంది లోపల గొంతు పిసికి చంపితే. కాబట్టి రక్తాన్ని మీరు తినకూడదు. అంటే కొత్త నిబంధనలో కూడా ఏది చేయకూడదు, రక్తాన్ని తినకూడదు, జారత్వం చేయకూడదు. జారత్వం అంటే ఒక దేవుడిని నమ్మి మరొక దేవుడిని అంగీకరిస్తే అది జారత్వం. ప్లస్ విగ్రహ సంబంధమైన అపవిత్రత, అంటే విగ్రహారాధన చేయకూడదు. ఈ 3 విషయాలు రాసి పంపించాడు. ఈ 3 విషయాలు రాశాడు కాబట్టి ఇందులో విగ్రహార్పితమైనవి తినొద్దు అనేది కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త నిబంధన శరీర సంబంధమైన ఏ కట్టడలో పెట్టలేదండి. కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఆత్మ సంబంధమైనవి. యోహాను 6:63 ఏమనుకుంటాం, నా మాటలు ఆత్మయు జీవము. శరీర సంబంధం అది ఇశ్రాయేలీలకి. శరీర సంబంధమైన ఆజ్ఞలు, పారంపర్య ఆచారాలు, ఇవన్నీ విధి విధానాలన్నీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. క్రైస్తవులకి ఏమి ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన జీవము కలిగిన మాటలు ఇచ్చాడు. ఇది ఆత్మీయతకు సంబంధించింది. అప్పుడు శరీరరీతిగా నువ్వు ఎలా అలంకరించుకోవాలో చెప్పాడు పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆత్మీయంగా నువ్వు ఎలా అలంకరించుకోవాలో చెప్పాడు. శరీరరీతిగా నువ్వు నీ యాజకుడు ఇలాంటి అలంకరణ ఉండాలని ఏమైనా చెప్పాడా? చెప్పండి. పాత నిబంధనలో యాజకుడు సపరేట్ డ్రెస్ ఉంది. మరి కొత్త నిబంధనలో చెప్పండి, సింపుల్గా ఉండండి అన్నాడు. ఆత్మ సంబంధమైన అలంకరణే చెప్పాడు కాబట్టి శరీర సంబంధమైన అలంకరణ చెప్పాలి. మరి వాళ్ళకు చెప్పిన దేవుడు ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ ఆత్మకు జీవానికి సంబంధించినవి. శరీర సంబంధమైన చిన్న చిన్న వాటిని పట్టించుకుంటారేంటి? నీ హృదయం దేవుడికి కావాల్సింది శరీర సంబంధమైన తినుబండారాలా? ఇప్పుడు అన్నిటినీ పవిత్రపరిచాను అన్నాడు కదా. అన్న తర్వాత మళ్ళీ అది వద్దన్నాడు ఇది వద్దన్నాడు అంటే దేవుడు ఒక మాట అవునని ఇంకో మాట కాదంటాడా? దాన్నేమో ఖండించి గద్దించి అది తింటే అయిపోతామని బెదిరెత్తున్నారు వాక్చాతుర్యంతో. నిలబెట్టి రౌడీజం చేస్తున్నారు. అదేందో వాక్యం ఉన్నదన్నట్టు వివరిస్తే అర్థం చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, అర్థం కానివాడికి ఎప్పటికీ అర్థం కాదు. అర్థమైందా? అక్కడ ఏం చెప్పాడు? విగ్రహ సంబంధమైన అపవిత్రత అన్నాడు, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని అన్నాడు, వాటిని విసర్జించడి అని పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం అన్నాడు. అలాగే వాళ్ళు పత్రిక రాసి పంపించారు. వాళ్ళు దాన్ని అన్యులు కదా, ఎవరికి పంపించింది ఇది? ఇశ్రాయేలుకా అన్యులకా? అన్యులకి. వాళ్ళు అది అర్థం చేసుకొని మిగతా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే ఇప్పుడు వాళ్ళకి కష్టమైపోద్ది కాబట్టి సింపుల్గా ఇప్పుడు పాటించాల్సింది ఏంటి? వాళ్ళు నాయన విగ్రహారాధన చేయొద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని రక్తం ఉంటుంది కాబట్టి అది తినొద్దు, ప్లస్ జారత్వం చేయొద్దు. జారత్వం అంటే ఒక దేవుడిని నమ్మి మరొక దేవుడిని మీరు పూజించకూడదు అని హృదయంలో కూడా నీకు ఆలోచన రాకుండా ఉండటానికి ఆ మాట వాడాడు. పాత నిబంధనలో జారత్వం అంటే ఖచ్చితంగా విగ్రహారాధన చేయటాన్ని యెహోవాను అంగీకరించిన వాడు విగ్రహారాధన చేయటాన్ని జారత్వం అన్నాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో కూడా నువ్వు ఇప్పుడు ప్రభువుని అంగీకరించావు కాబట్టి మరొకళ్ళని ఎవరిని దేవుడిగా నువ్వు భావించితే అది జారత్వం అవుతుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి రాసి పంపించాలనుకున్నాడు. ఈ పత్రిక రాసి పౌలు గారు బర్నబా గారితో వాళ్ళకి పంపించారు. ఇది ఆ రోజు అక్కడ జరిగిన కార్యక్రమం. ఆ తర్వాత రోమా పత్రిక వచ్చేసరికి ఏమన్నాడు? 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14 నుంచి చూద్దామండి. అన్నీ చదవటం కష్టం. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా అంటే ఈ నిషిద్ధమైంది ఇప్పుడు లేదా ఉందా? చెప్పండి. ఇది తినకూడదు అంటానికి ఏదన్నా ఉందా? ఏది అన్నాడా? ఒక్కటి తప్ప అన్నాడా? ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువునందు యేసునందు రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొని వానికి నాకు ఇది పడదండి, నాకు ఇది నచ్చదండి అన్నాడు అనుకో, ఓకే వదిలే. కొంతమంది కొన్ని వస్తువులు కొన్ని తినుబండారాలు పడవు, అవి తింటే ఎలర్జీ రావటమో లేకపోతే వాంతి రావటమో, ఆ స్మెల్లే కొంతమందికి నచ్చదు. నాకు ఇది పడదండి, నాకు నిషిద్ధం ఇది అన్నాడు అనుకో, ఓకే వదిలేయండి అంటున్నాడు. అయితే దేవుడు మాత్రం అన్నిటినీ పవిత్రపరిచాడు అంటున్నాడు. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా
దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము నిమిత్తము పాడు చేయొద్దు. నువ్వు ఈరోజు మాతో పాటు మాంసం తింటేనే నాకు ఫ్రెండ్షిప్, లేకపోతే కటీఫ్ అన్నాడు అనుకో, అరే అడు తింటే అంతా తినకపోతే అడికి నచ్చలేదు, వదిలేయి. నీ భోజనం నిమిత్తం ఆ సహోదరుని ఎందుకు దూరం చేసుకుంటావని ఒక తినే పదార్థాలను బట్టి నువ్వు దూరం చేసుకోవద్దు నాయన. ఎవరికి ఏది నచ్చితే అది తినేయండి, ఎవరికి ఏది నచ్చలేదా వదిలేయండి. ఆడికి ఇది ఇష్టం, నీకు అది కష్టం, నీకు ఇది ఇష్టం, వాడికి అది కష్టం. ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళని పోనీయండి. భోజనాన్ని బట్టి దేవుడు పని ఏం చేయొద్దు అన్నాడు. 20వ వచనం అంతా చదివితే సమయం లేదు. భోజనము నిమిత్తమును దేవుని పనిని పాడు చేయకూడవి. అంటే తిండిని బట్టి భోజనాన్ని బట్టి, ఇప్పుడు మీటింగులు పెట్టాలి, భోజనం ఉంటే జనం ఎక్కువ వస్తారు, భోజనం లేకపోతే మానేస్తారు. భోజనాలు పెట్టలేక కుటుంబ ప్రార్థనలు పెట్టుకునే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి చాలామంది వస్తారంటే ఎంతమందికి భోజనం పాడు చేశారా లేదా? బువ్వ కోసం దేవుడి పని పాడు చేసిన వాళ్ళు ఉన్నారా మనలో? పెట్టుకోలేకపోవటానికి కారణం అదే కదా, దౌర్భాగ్యం. అదే చెప్తున్నాడు, భోజనం నిమిత్తం దేవుడి పని అని. నేను అందుకే భోజనాలు కూడా వద్దంటాను. మీరు పెట్టుకోవాలంటే పలహారం కూడా మేమే తీసుకొస్తామంటాం. ఇంకా కొంతమందికి అయితే భోజనాలకు అయ్యే ఖర్చు కూడా మేమే ఇచ్చి మీరు వండి పెట్టండి చాలు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుడి పని ఆకూడదు, భోజనం ఇంపార్టెంటు కాదు. ఆ రోజు ఉపవాస ప్రార్థన పెడదాం అవసరమైతే మీ ఇళ్ళ దగ్గర. మొత్తానికి వాక్యం వినిపించటం ముఖ్యమా, తిండి ముఖ్యమా? తిండి పెట్టలేక ఏం చేస్తున్నాం? ప్రార్థన మానేస్తున్నాం. అదే దినమో పుష్పావతి అయ్యిందో పెళ్ళో అనుకోండి, అప్పు చేసైనా సరే లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేస్తాం కదా. అంతే, దానికి ఏదో సదింపులు వస్తాయి కదా, దీనికి ఏమొస్తాయి? ఏమి రావు. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుని పని నిమిత్తం, భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడదు. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానంతో తినవాడికి నువ్వు ఏదో అయిద్ది అయిపోయింది, మరి అది దోషం అంట. మాంసం తినుట కానీ ద్రాక్షరసము తాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయున్నది ఏదియు మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకోను. నీకు విశ్వాసం ఉంది, అన్ని పవిత్రాలే, దేవుడు ఓకే అన్నాడు, నీ వరకు నువ్వు ఉంచుకోవటం మంచిదే. కానీ తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు కొననివాడు ధన్యుడు. అనుమానించువారు తిను ఎడ్ల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. విశ్వాస మూలం కానిదేదో అంటే విశ్వాసం లేకుండా నువ్వేది చేయొద్దు, విశ్వాసం ఉంటే చెయ్యి. అన్నీ దేవుడు పవిత్రపరిచాడు అనే విశ్వాసం నీకుందా? నో ప్రాబ్లం, తినే. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు చూపించే వచనాలు చూపిస్తున్నాను మీకు. ఖచ్చితంగా ఇలా ఉందని బదల గుర్తు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. మొదటి పత్రిక. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం గలవారం అంటే దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో అన్ని పవిత్రపరిచాడు, అన్నీ తినొచ్చని మనకు తెలుసు, అంతే కదా. జ్ఞానం ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి. అంటే నువ్వు అన్నీ తినొచ్చు అని నమ్ముతున్నావు, బాగానే ఉంది, కానీ అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటి? జ్ఞానం కంటే ముఖ్యం ప్రేమ. ఒక వ్యక్తిని దేవునిలోనికి నువ్వు తీసుకురావటం ముఖ్యం, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి. ఒకడు తనకేమైనా తెలియని అనుకుంటే తాను తెలుసుకొన వాళ్ళనట్టు ఇంకా నువ్వు ఏమీ తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో, విగ్రహానికి బలి అర్పించిన వాటి తినుట విషయంలో ఏం చెప్పాలంటే, లోకమందు విగ్రహము వట్టిది. గట్టిదా? గట్టిదైతే అవ్వచ్చు, బంగారంతోనో ఇత్తడితోనో, ఇంకా కాంస్య విగ్రహం అంటారు కదా, ఇత్తడి అనేది కంచు గట్టి కదా. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేవడని. అంటే లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు?
ఒక్కడే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. మరి విగ్రహంలో విగ్రహం ఏముంది? నువ్వు దేంతో చేస్తే అదే ఉంటుంది. మట్టితో చేస్తే మట్టి ఉంటుంది, బంగారంతో చేస్తే బంగారం ఉంటుంది, ఇత్తడితో చేస్తే ఇత్తడి ఉంటుంది, దేంతో చేస్తే అదే ఉంటుంది. లోకంలో విగ్రహం మట్టిది, విగ్రహంలో దేవుడు లేడు, దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఎవరైనా అంటే దాని గురించి చెప్తున్నాడు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు. దేవతలు అనబడిన వారు దేవతలేనా? ఎవరి చేత? మనుషుల వల్ల అనబడిన. ప్రభువులు అనబడిన వారు భర్తకి భార్య, భర్త భార్యకి ప్రభువు కదా. ఏమంటారు ఇంకో పాట? భర్తని యజమానుడు. ఇంకా పతియే ప్రత్యక్ష దైవం. పతి దేవుడు, దేవుడు అంటే ప్రభువు, మరి అంతే కదా. ఈ భార్య అంది భర్తని నా ప్రభువు అని. ప్రభువులు అనబడిన వారు కూడా దేవుడు అనలా. ప్రభువులు అనబడిన వారు చాలామంది ఉన్నారు, దేవతలు అనబడిన వారు చాలా ఉన్నారు. ఇదంతా మనుషులు అన్నారు అంతే, దేవుడు అనలేదు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆకాశమందైను భూమి యందును దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే. ఆకాశంలో దేవతలు అనబడినారా? సూర్యచంద్ర నక్షత్రాలని దేవతలు అంటున్నారు, అవి గ్రహాలని దేవుడు చెప్తున్నాడు, సైన్స్ చెప్తుంది. దేవతలు అనబడినవి ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద కూడా ఉన్నాయి. మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మనందరి ఆత్మల కన్న తండ్రి. ఆయన నుండి అంటే అన్ని దేవుడిలో నుంచి కలిగినాయి, అన్నీ ఆయన నుండి కలిగాను. ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా, దేవుని నుండి క్రీస్తు ద్వారా సమస్తము కలిగాను. మనము తండ్రి నుండి యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారము. అయితే అందరికీ జ్ఞానం లేదు. తండ్రి కుమారుడికి వచ్చాడు అంటాడు. మన ఇంటర్వ్యూలో ఇంకొక ఆయన అంతే చెప్పాడు, అందరికీ జ్ఞానం లేదని దేవుడే చెప్పేశాడు. ఏం చేస్తాం మరి? కానీ నేను మహామేధావిని, నాకు అన్నీ తెలుసు, అదే ఆ విర్రవీగే ఆ ఆలోచనలో ఉండటంతోనే నాకు ఇంకేమీ తెలియదు అనుకుంటేనే అన్నీ తెలుస్తాయి అంటున్నాడు. నాకు అన్నీ తెలుసు అంటే నేను ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా బైబిల్ ప్రతిదీ నేర్చుకొనే నేను మీకు చెప్తున్నాను. నేర్చుకోకుండా నేనేమి చెప్పట్లా. నేర్చుకునే కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త విషయాలు దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి అందరికీ జ్ఞానం లేదు అని దేవుళ్ళు దేవతల గురించి, విగ్రహాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? కొందరు ఇది వరకు అంటే ఇంతకుముందున్న విగ్రహారాధకుల గురించి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్న అన్యులైన వారికి. కొంతమంది ఇంతకుముందు విగ్రహాలను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. అంటే బలివ్వని అని తెలిసి కూడా మీరు తింటున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఆరాధించిన అలవాటు ఉంది కదా మీకు. భుజించుదురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై, అంటే అక్కడ కూడా దాన్ని కూడా దేవుడిగా భావిస్తున్నారు, దాన్ని ఆరాధించి తింటున్నారు. ప్లస్ ఇక్కడ కూడా ప్రభు దగ్గరకు వచ్చి తింటున్నారు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున తక్కువ లేదు, తిన్నందున ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన, ఈ స్వాతంత్ర్యం అంటే అన్నీ తినొచ్చు అనే స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. బలహీనులు ఎవరు ఇక్కడ? యూదులు కాక క్రీస్తులోనికి అన్ని జనుల్లో నుంచి వచ్చిన వాళ్ళు బలహీనులు. వాళ్ళకి ఏం తెలియదు, సబ్జెక్ట్ ఏమీ తెలియదు. ఆ రోజుల్లో అన్యులు పాత నిబంధనలో యూదుల చరిత్ర అంతా తెలియని వారు కాబట్టి వాళ్ళకి సబ్జెక్టులు తెలియదు. కాబట్టి వాళ్ళు క్రీస్తులోనికి వచ్చిన కొత్తగా వచ్చిన విశ్వాసులు బలహీనులు. కాబట్టి ఆ బలహీనులకి మీరు అభ్యంతరం కలగకుండా ఉండటానికి మీరేం చేయాలి? తినకూడని ఏమన్నా వాళ్ళు అభ్యంతర పడుతుంటే మీరేం చేయాలి? మానేయాలంటున్నాడు. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిని. అంటే భోజన పంక్తిని విగ్రహాలకు అర్పించిన వాళ్ళకు కూర్చోవచ్చా? కూర్చున్నాడంటే కూర్చోవచ్చనే కదా. కానీ వీడికి ఏం తెలిసి కూర్చున్నా అంటే ఆడు బొమ్మగా పెట్టాడు, అందులోంచి దీనిలోకి ఏం పవరో రాదు. నా దేవుడు కదా పదార్థం ఇచ్చింది అన్న విషయం ఎవరికి తెలుసు?
సబ్జెక్ట్ అంతా తెలిసినోడు కూర్చున్నవాడికి తెలుసు. అన్నిటికేం తెలియదు, కొత్తగా వచ్చాడు కాబట్టి అమ్మో నేను ఒకప్పుడు విగ్రహార్పితం పెట్టి తిన్నాను, విగ్రహాలకు అర్పించాను, వీళ్ళు కూడా విగ్రహాలకు అర్పించినట్టు కూర్చొని తింటున్నారేంటి అంటే విగ్రహారాధన చేశాడా, విగ్రహారాధన సమ్మతించాడనే అభిప్రాయం వాళ్ళలో కలిగిద్ది. కాబట్టి కొత్తగా అన్ని జనుల్లోంచి క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళ కోసం నువ్వు ఆ టైంలో మానే అంటున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు సందర్భాన్ని బట్టి ఎవరు వచ్చారు కొత్తగా యేసుక్రీస్తులో కన్న విషయాన్ని బట్టి ఆ బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎవరంటే మనస్సాక్షి ఇంకా పూర్తిగా బలపడలే వాళ్ళకి. ఎందుకు? సబ్జెక్ట్ అంతా తెలియదు. మరి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోయారు, నువ్వు పాపివి, నీ పాపాలు ఆయన భరించాడు అని ఒప్పుకుంటే చాలు, నువ్వు పరిశుద్ధుడు. ఈ సువార్త విన్నాడు, దానివల్ల మారాడు అంతే. మిగతా బైబిల్ అంతా వాళ్ళకి తెలియదు. ఈరోజు కూడా మన పరిస్థితి అదే. క్రీస్తులోని కొత్తగా వచ్చి బాప్తీసం తీసుకున్న వాళ్ళకి క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధుడిగా దేవుడు ఉచితంగా తీర్చాడు అంతే. తర్వాత ఒక్కొక్కటి నేర్చుకోవాలి, అప్పుడు బలపడతావు. అప్పుడు నీ మనస్సాక్షి కూడా బలపడింది. నేర్చుకోకుండా దూరం అయిపోయావు అనుకో, మనస్సాక్షి ఏమైంది? బలహీనపడింది. అవసరమైతే వాత కూడా వేస్తారు మనస్సాక్షికి. కాబట్టి మనస్సాక్షి బలపడాలంటే వాక్యం ఇంకా సమృద్ధిగా నేర్చుకోవాలి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములు తినుట ధైర్యము తెచ్చుకున్నాడు కదా. వాడు కూడా విగ్రహాలకు అర్పించి తింటాడు కదా. అంటే విగ్రహారాధన తప్పు కాదు అనేది వాడికి చెప్పకనే నువ్వు చెప్పిన పాఠం. అర్థమైందా? అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి, నీ జ్ఞానం అంటే నీకేం తెలుసు? అన్నీ తినొచ్చు అనే జ్ఞానం నీకు తెలుసు. నీకు ఉన్న ఈ జ్ఞానాన్ని బట్టి వాడు నశించిపోతున్నాడు కదా. వాడి కోసం ఏం చేయాలి నువ్వు? ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగ చేయుకుండుటకై నేను ఎన్నటికీ మాంసం అంటే దీన్ని బట్టి ఏమర్థం అయిందంటే ఆడు ఇబ్బంది పడతాడు, వాడు బలహీన పడతాడు, వాడు తప్పిపోతాడు. కాబట్టి వాడి కోసం మానే అన్నాడు కాబట్టి తినొద్దు డిక్లేర్ అయిపోయింది. అంతే కదా. ఏముంది ఇక్కడ? వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? క్రీస్తు చనిపోయాడు వాడి కొరకు కూడా. వాడు ఎట్టోగట్ట క్రీస్తులోనికి వచ్చాడు. నీ భోజనాన్ని బట్టి ఏమవుతున్నాడు? వాడు బలహీనమై దూరం అయిపోతున్నాడు. ఒక వ్యక్తిని దగ్గర చేయటానికా నీ జ్ఞానం దూరం చేయటానికా? కాబట్టి నీకు అన్నీ తెలుసు, దేవుడు అన్నీ పవిత్రపరిచాడు కాబట్టి తినొచ్చు అన్న విషయం నీకు తెలుసు. కానీ వాడి నిమిత్తం ఏం చేయాలి? మానేయాలి. ఇంతకు తినాలా మానేయాలా? సహోదరు నిమిత్తం అంటే సాటుకు తినొచ్చు అంటావా? అంతే కదా. ఇంకా చూద్దాం 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. అంత వద్దులేండి. ఇక్కడ ఇశ్రాయేలుని పాత నిబంధనలోని ఇశ్రాయేలుని సూచిస్తూ వాళ్ళు తిండి కోసం దేవుడిని విడిచిపెట్టారు. తిండి కోసం విగ్రహాన్ని చేసుకొని తిని తాగి ఆనందించారు. మనకి 7వ వచనంలో ఉంటుంది ఆ మాట 10వ అధ్యాయంలో. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడ్డట్టు వారిలో కొందరు వెళ్ళి మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. విగ్రహారాధన ప్రాబ్లం కానీ పదార్థం తింటే ప్రాబ్లం కాదు. ఇశ్రాయేలు ఏం చేశారు? సజీవుడైన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తుంటే అరణ్యంలో ఆయన వదిలేసి మోషే గారు ఆజ్ఞలు తీసుకురావడానికి ఆ కొండ మీదకి వెళ్ళి 40 రోజులకు తిరిగి వచ్చేలోపు బంగారంతో ఏం చేయించుకున్నారు? దూడని. అంటే సజీవుడైన దేవుణ్ణి గడ్డి మేసే ఎద్దు రూపంలోకి మార్చుకున్నారు. కాబట్టి వాళ్ళలాగా మీరు కూడా ఏం చేయొద్దన్నాడు? విగ్రహారాధన చేయటం తప్పు. దేవుణ్ణి విగ్రహంలో చూడొద్దు అన్నాడు. ఆయన అక్షయుడు, చావు పుట్టుక లేనివాడు దేవుడు, అదృశ్యుడు, కనపడ్డాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చిన ఆకారం చేసుకుని ఇదే దేవుడు అంటే దేవుడు అది మాత్రం సహించడు. అర్థమైంది? అదే చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళని చూపిస్తూ మనకు చెప్తున్న పాఠం ఏంటంటే, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. 14వ వచనం అంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే ఆరాధనే తప్పు, అదే ప్రమాదం.
ఇటు దేవుడిని ఆరాధిస్తావా, విగ్రహాన్ని అక్కడ ఒక మాట ఇంతకుముందు కూడా చెప్పాడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు, నా నిమిత్తం నీ తల్లినైనా తండ్రినైనా భార్యనైనా పిల్లలనైనా ఎవరినైనా వదులుకంటే అర్థం ఏంటంటే దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. వాళ్ళని ప్రేమించొద్దు అని కాదంట, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించు. దేవుడిని వదిలేసి, ఆరాధన వదిలేసి, పరిచర్య వదిలేసి భార్య అని పట్టుకొని తిరిగాడు అనుకోండి, వేసేస్తాడు. భార్యని లేపేస్తాడు, లేకపోతే నిన్నే లేపేస్తాడు అవసరమైతే దేవుడు. అది ఉండబట్టే కదా నా దగ్గరకు రావట్లేదు నువ్వు అంటాడు కదా. పని అని దేవుడిని వదిలేసావు అనుకోండి, పని అన్నా తీసేస్తాడు, పని చేయకుండా నీ అవయవాలన్నా లేపేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే శాపాలు ఇస్తున్నాను అనుకోకండి, దేవుడు తలుచుకుంటే చేయగలడు. కృపాకాలంలో ఉన్నావు కాబట్టి బతికిపోతున్నావు అంతే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలు అయితే అంతే, వాళ్ళ పొలం వాళ్ళు అమ్ముకొని వాళ్ళ డబ్బు కొద్దిగా దాచుకుంటేనే టపా లేచిపోయారు ఫ్యామిలీ, తెలుసు కదా. మరి అవి లేవు కాబట్టి నువ్వు నేను బతికిపోయావు అంతే. ఎక్కడున్నావు? 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోడి బుద్ధిమంతులతో మంచిగా చెబుతున్నాను నేను అంటున్నాడు పౌలు గారు. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట, ఆశీర్వచన అన్న చోట గిన్నె అని ఉంది, పాత్రలోనిది అన్న చోట స్తుతించు స్తుతి పాత్రలోనిది. అంటే యేసుక్రీస్తు రక్తం తాగుతున్నావు అంటే దేవుణ్ణి స్తుతించే స్తుతి పాత్ర ఇది, అర్థమవుతుందా? ఇది క్రీస్తు రక్తంగా భావించి దేవుణ్ణి స్తుతించటానికి ఆరాధనలో వాడుతున్న స్తుతి పాత్రలోనిది తాగుతున్నాము. త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. రొట్టె ఒకటే, అందరం శరీరమై ఉన్నాం. యేసుక్రీస్తు శరీరములోని పార్ట్లు కదా మనమంతా. ఇప్పుడు ఆ పార్ట్కి ప్రారంభం ఎవరు? శిరస్సు యేసుక్రీస్తు వారు. మొట్టమొదట అంటుకుంది ఎవరు క్రీస్తు శరీరానికి? యూదులు, ఇశ్రాయేలీలు. అందుకే ఇక్కడ ఒక పదాన్ని వాడాడు, శరీర ప్రకారమైన ఇశ్రాయేల్ని చూడండి. శరీర ప్రకారమైన వాళ్ళని శరీర సంబంధులుగా చూశాడు. మొట్టమొదట క్రీస్తు శరీరానికి అంటుకట్టబడిన పార్ట్లు ఎవరైనా అంటే ఇశ్రాయేలీలు. శరీర ప్రకారమైన ఇశ్రాయేల్ని చూడండి. బలి అర్పించిన వాటిని తినువాడు బలిపీఠముతో పాలివాడు. అర్థమైందా? బలి అర్పించిన వాటిని తినటం వల్ల అంటే తిండి గురించి కాదు అక్కడ ఇంపార్టెంట్. అందుకే ముందుగా 14లో ఏం చెప్పాడు? విగ్రహారాధనకు దూరంగా, అంటే విగ్రహారాధనలో పాల్గొని ఆ పదార్థాలు తింటే ప్రాబ్లం. ఓన్లీ తిండి తినటం వల్ల ప్రాబ్లం కాదు. మీకు అర్థమైందా? ఈ పాయింట్ చూపించి ఏమంటారంటే, చూసావా, బలి అర్పించిన వాటిని తినుట, నువ్వు ప్రభు బల్లలో తిని మళ్ళీ బలి అర్పించిన వాటిని తింటా ఆ పాత్రలో చేయి వేస్తావు అంటే నువ్వు అంగీకరిస్తే కదా, అది దేవుడుగా నువ్వు అంగీకరిస్తే కదా ఆ విగ్రహాన్ని. ఇందా చదివా, విగ్రహము ఒట్టిదని, విగ్రహంలో ఏమి దేవుడే చెప్పాడు కదా. మరి లేదన్న దానిలో ఏదో ఉందని నువ్వు తింటలేదంటే అంటే భయపడుతున్నావా విగ్రహం ఏదో చేసిద్దని? ఇక అర్థమైందా? ఇక్కడ ఒక బొమ్మ పెట్టాను, బొమ్మ దగ్గర అరటిపండు తీసుకొచ్చి పెట్టాను, అక్కడ తీసుకొని తిన్నాను. బొమ్మలో నుంచి ఏమి వచ్చింది? మహిమ ఏమన్నా వచ్చిందా? ఏమి రాలా. ఫోన్లోంచి అన్న ఏమన్నా వచ్చింది కానీ వైరస్, బొమ్మలోంచి ఏమీ రాదు. అదేమో ఒట్టిదని దేవుడే చెప్పాడు, నీకు తెలుసు. మరి అక్కడ పెట్టి వాళ్ళేదో దేవుడు అనుకొని చేసుకుంటారు. నీకేమర్థమైంది? అది కూడా దేవుడని నమ్ముతున్నావా? దండం పెట్టి తీసుకుంటే ఖచ్చితంగా పాపమే. అది పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కలుగుగా కంటే భూమి పండిస్తే ఆ పండిన పంటలోని తీసుకొచ్చి ఆడబెట్టావు. ఈరోజు సమాజంలో ఆ రోజు ఇశ్రాయేలీలు అంటే సపరేట్ దేశం, సపరేట్ పంట, సపరేట్గా వాళ్ళు పండించుకొని తిన్నారు. కాబట్టి ఎవడో పూజ చేసి నువ్వు తింటలేదంటే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు అందరిలో మధ్య కలిసి ఉన్నాం మనం. ఇప్పుడు నువ్వు తినే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పండించారు? ఏ దేవతకు పూజ చేసి పండించారు? ఏ దేవతకు మొక్కుకొని పండించారు? దేనికి కొబ్బరికాయ కొట్టి పండించారు? ఆదివారం మాంసం వెళ్ళి తెచ్చుకుంటున్నాడు,
అది హలాల్ చేశాడా, బిస్మిల్లా చేశాడా, దుర్గమ్మకు బలిచ్చి కోశాడా నీకు తెలుసా? మరి తెచ్చుకొని ఆవురావురు మంది అంటున్నావు. నీకు సపరేట్ దేశం ఏమన్నా ఉందా? లేదు కదా. నువ్వు పండించుకుంటావా? పోనీ నువ్వు పండించుకో, నువ్వే తిను. ఇప్పుడు నేను ఎవరిది తినండి అని అప్పుడు సపరేట్గా ఉంటానంటే ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఎక్కడ ఉండాలి? అన్ని జనుల మధ్యనే ఉండాలి, అంతే కదా. అన్ని జనులతో కలిసి ఉండమన్నాడా, విడిపోమన్నాడా? కలిసి ఉండమన్నాడు. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులు, లోకంలో ఉన్న అన్యులైన జారులతో కాదు, జారులతోనైనాను, లోబులు అంటే పిసినారులతోనైనాను, దోచుకొని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనాను ఏమాత్రం సాంగత్యం చెయ్యవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి, అంటే లోకంలో విగ్రహారాధికులతో సాంగత్యం చెయ్యొద్దన్నాడా వద్దన్నాడా? లోబులతో చేయమన్నాడా? దోచుకొని వారితో, అటు దోచుకుంటాడని తెలిసి కూడా సాంగత్యం చేయమన్నాడు. కాకపోతే ఆ దోచుకునే బుద్ధి నువ్వు తెచ్చుకోకూడదు. ఎందుకంటే నువ్వు అట్టయితే లోకంలోంచి అడవిలోకి వెళ్ళిపోవాలి, అంతే కదా. సంఘంలో ఈ దౌర్భాగ్యులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు. సంఘంలో ఎవరు ఉన్నారంట? ఇప్పుడైతే 11వ వచనం, సహోదరుడనబడిన వాడు ఎవడైనా జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయ్యున్న ఎళ్ళ అట్టివానితో సాంగత్యము. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా అంటే సంఘంలో ఉన్నారు వీళ్ళు. బయట ఇలాంటి లక్షణాలు ఉంటే వాడు పెట్టరు, వాడు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు ఆ లక్షణాలతోనే ఉంటారు. వాళ్ళని మార్చడానికి సహవాసం చేయి. మరి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే, అన్నీ తెలిసి కూడా ఈ దౌర్భాగ్యపు ఆలోచనలో వీడు ఉంటే, ఇలాంటి వాళ్ళతోనే నీకు ప్రమాదం. మీకు అర్థమైందా? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు దొంగలు. బయట దొంగతో చెయ్యి, ఫ్రెండ్షిప్ చేయి. వాడికి తెలియక దొంగోడయ్యాడు, వీడికి తెలిసి దొంగోడయ్యాడు. ఎవడు బెటరు? తెలిసి దొంగోడైనోడు కంటే తెలియక దొంగోడైనోడే బెటరు. తెలిసి విగ్రహారాధికుడైనోడు కంటే తెలియక విగ్రహారాధికుడైనోడే బెటర్. వాడు మారే అవకాశం ఉంది, వీడికి మారడు. మరి వాడికి వాక్యం చెప్పి తేవాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? అమ్మమ్మమ్మమ్మ మేము ముట్టం అందులో ఏముందంటే, ఏంది బాంబాయి ఏంది భయపడుతుందా అంటాడు వాడు. మన ఇంటికి ప్రార్థనకు పిలిచాం, పలహారం పెట్టాం, నేను తిన్నా అంటాడు. ఎందుకు తినమంటే మొన్న మా ఇంటికి వస్తే ప్రసాదం పెడితే తినలేదుగా అంటాడు. ప్రసాదంలో ఏముందని నీకు అర్థమైంది? ప్రసాదం యొక్క పరమార్థం వాళ్ళకి అర్థం కాలేదు, నీకు అర్థమైంది కదా. నువ్వెందుకు తినవు? భయపడుతున్నావేంటి? ఏంటి ఇంత జ్ఞానం తెలిసి కూడా ఇంకా భయపడి తినొద్దు, నేను తిన్నాను, సచ్చినా తిన్నాను, పొరపాటును కూడా తిన్నా అంటున్నావు అంటే అసలు వాక్యం అర్థమైనట్ట అర్థం కానట్ట? ఆత్మజీవానికి సంబంధించిన మాటల, శరీర ప్రకార సంబంధమైన మాటల ఇవి కొత్త నిబంధన? ఆత్మకు జీవానికి సంబంధించిన మాటలని, శరీర సంబంధం. దేవుడు పదార్థానికి భయపడతావు ఏంటి? పదార్థాన్ని తినొద్దంటాడా? మరి అలా అన్నవాడు అన్నిటినీ పవిత్రపరిచానని ఎందుకు చెప్పాడు స్టేట్మెంట్? ఒకవేళ పదార్థంలో అపవిత్రత ఉందనుకోండి, శరీరానికి హానికరం. పదార్థానికి అపవిత్రత అంటే దానిలో చెడేదన్న ఉంటే అది నీ శరీరానికి హానికరం, కానీ ఆత్మకి ఏ నష్టం లేదు. అందుకే మార్క్స్ వార్తలో చెప్తాడు యేసుక్రీస్తు వారు, లోపల నుంచి బయటికి వెళ్ళే ఈ మనిషిని అపవిత్ర, అది అరిగిపోయి కడుపులో తెల్లారి పొద్దున్నే బాత్రూంలో వదిలేస్తావు, కానీ లోపల నుంచి బయటకు వస్తాయి చూసారా, అది మనిషిని అపవిత్రపరిచిద్ది అంటున్నాడు 7వ అధ్యాయంలో మార్క్స్ వార్త 20వ వచనం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములు ఏమవుతున్నాయి? లోపల నుంచి దురాలోచన, ఇది మనిషిని అపవిత్రపరిచింది. అంటే హృదయంలో ఇవన్నీ పెట్టుకున్నావు: జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, కుళ్ళు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి, మరి ఈ లక్షణాలు లోపల పెట్టుకొని నేను ఆ పదార్థం తిన్నంటే ఏది నీకు ప్రమాదం?
ఆ పదార్థం వద్దన్నలా, అక్కడ పదార్థం వెనకున్న ఉద్దేశం ఏంటి? వాళ్ళు దేవుడిగా భావించారు, వాళ్ళు నువ్వు కూడా భావిస్తావా? నువ్వు భావించావు కదా, భావించినప్పుడు నీకు నష్టం ఏంటి? అలా అనుకుంటే నువ్వు తినే పదార్థాలన్నీ ఎవరెవరు తయారు చేశారో, ఏ పూజలు చేసి తయారు చేశారో అన్నీ ఆవురావురు మనకి కొనుక్కొని తింటున్నావుగా. చెప్పండి, మరి వాటి పరిస్థితి ఏంటి? సమాజంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా విగ్రహారాధికులు ఎక్కడ ఎక్కడైనా సరే, పోనీ అమెరికా లాంటి దేశం అమ్మంది, అక్కడ ఈ సబ్జెక్ట్ అవసరం లేదు. ఎందుకు? అక్కడ వాళ్ళు విగ్రహారాధన చేయరు, అందరూ క్రైస్తవులే కాబట్టి ఈ సబ్జెక్ట్ అసలు అక్కడ సంబంధమే లేదు. ఎక్కడ అవసరం ఇది? విగ్రహాలు ఉన్న చోట అన్యుల మధ్య అవసరం. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తినకపోతే, పోనీ దేవుడిగా భావించి తింటున్నావా? పోనీ సహోదరుడిగా భావించి నువ్వు తింటున్నావు. రేపు నువ్వు పిలిస్తే వస్తారు, నీ పలహారం నీ ఆహారం కూడా వాళ్ళు తింటారు. మన ఇద్దరి మధ్య ఏమొస్తుంది? మంచి రిలేషన్ వస్తుంది. వాళ్ళకు వాక్యం చెప్పి ఏదో ఒక రోజు లాగొచ్చు. కటీఫ్ అంటే ఆడరాడు, నువ్వు పోయేదిలేదు. శత్రుభావం పెరగటం తప్ప. పౌలు గారు ఏమన్నాడు? అందరితో సమాధానంగా ఉండమన్నాడు. ఇంకా చూడండి, తిమోతి పత్రిక చెప్పానుగా ముగించడని, 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనమని చెప్పుదురు. దేవుడు సృజించిన కొన్ని పదార్థాలు తినొద్దు అని చెప్తారంట. ఎవరు చెప్పేది? మంచి బోధకుడా, అబద్ధ బోధకుడా? అబద్ధ బోధకులు. మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఇది తినొచ్చు, ఇది తినకూడదని ఏమన్నా ఆజ్ఞ ఉందా? చెప్పండి. మరి అలా చెప్పాడంటే వీడు సత్యబోధకుడా, అబద్ధ బోధకుడా? దేవుడు చెప్తున్న మాట. అబద్ధికులు వాళ్ళ మనస్సాక్షికి ఏం వేసాడంట? వాత వేసాడు. కాబట్టి వాతను బట్టి ఏమైంది? నాలుక మీద వాత పడితే మాట కరెక్ట్గా వచ్చిద్దా? రాదు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాలను చేసుకోకూడదు, దేవుడి కోసం సమర్పించుకో అంటాడు. వీడు చేసుకుంటాడు, కులుగుతాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని. ఇంకా ఏమంటాడు? సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటి తినుట మానవాళ్ళని చెప్పుదురు. ఇది చాలా నోట్ చేసుకోండి, 4, 5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, మంచిది, మంచిది. ఆదికాండం 1:31 కూడా దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు మంచిది. చెడుందా? ఏమీ లేదు. మరి ఇక్కడేమంటున్నాడు? అన్నీ మంచియే. కొత్త నిబంధన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియులో విగ్రహారాధనకు సంబంధించిన పదార్థాలు కూడా ఉన్నాయా లేవా? అది ఒక్కటి తప్ప ప్రతి ప్రాణము దక్క అంటాడు చూడేదో. విగ్రహారాధనకు సంబంధించిన మాత్రం అని ఉందా? ఏది అన్నాడా? అంటే అన్ని పవిత్రమేనా? నువ్వు ఏ బొమ్మ దగ్గర తీసుకొచ్చి పెట్టినా పవిత్రమేనా, అపవిత్రమేనా? ఎప్పుడు పవిత్రమైంది? నువ్వు థ్యాంక్స్ చెప్పి, అయ్యా ఈ పదార్థం నాకు ఇచ్చావు, అది ఆ బొమ్మ దగ్గర నుంచి ఇచ్చావా, ఈ బొమ్మ దగ్గర నుంచి ఇచ్చావా, ఆకాశం నుంచి పంపించావా, నాకు అనవసరం. నువ్వు పదార్థం ఇచ్చావు, నేను బతకటానికి తింటున్నాను. థ్యాంక్స్ అయ్యా పదార్థం ఇచ్చినందుకు అని ఇంకేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను. మరి ఇంకెక్కడ పవిత్రత? ఎంత క్లారిటీ ఇచ్చాడండి దేవుడు. దేవుడు వాక్యం దాన్ని ఏం చేస్తుంది అంటే, దేవుని వాక్యం కూడా పవిత్రపరచలేని ఒక పదార్థం ఉందా? అదే విగ్రహార్పితమైంది అంటాడు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యానికి ఏది అసాధ్యం లేదు కదా. అది దేవుని వాక్యం వలన నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా తింటే నీకు అన్నీ అపవిత్రమే. నువ్వు వండుకున్నా, నువ్వు కొనుక్కున్న కూర తిన్నా
నువ్వు కోసుకున్న కోడిని నువ్వు తిన్నా థ్యాంక్స్ చెప్పకుండా తిన్నావు అనుకో, నువ్వు అపవిత్రురాలు, నీకు పాపం అంటింది. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టినా నువ్వు ప్రార్థన చేసి, అయ్యా ఇవి నాకు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అని ప్రార్థన చేసి తిన్నావు అనుకో, ఆ వాక్యం ఏం చేసిందంట? పవిత్రపరిచింది. ఇంకా అపవిత్రమైనది ఏముందో చెప్పండి? ఎంత మంచి మాట రాయించాడు దేవుడు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన అపవిత్రపరచబడుచున్నది. పవిత్ర పరచబడుచున్నది. వాళ్ళే చెప్పారు. వాళ్ళు అనేది అదే కదా మరి. ప్రకటన గ్రంథం అంటే వాక్యం కూడా పవిత్రపరచలేదని వాళ్ళ ఉద్దేశం. చాలామంది తినకపోవటం వల్ల వాళ్ళ బంధువులు కోల్పోతున్నారు అన్యులు తెలుసా. చాలామంది దూరం చేసుకుంటున్నారు. మేము తినం, మేము రాము మీ ఇంటికి, మా ఇంట్లో ప్రార్థన పెట్టాం, రెండు అక్క రెండు బావ అని పిలిచారు. వాళ్ళు అక్క బావ అయినా మీరు మొన్న మా ఇంటికి వచ్చి మేము పెడితే తినలేదు కాబట్టి మేము రామంటారు. దాంతో వాళ్ళకి మీకు చెల్లైపోయింది. ఇంకా వాళ్ళకి సువార్త చెప్పి రక్షించవా? ఇదేనా ప్రేమ? అన్నిట్లో ముఖ్యమైనది ఏమన్నాడు? ప్రేమ. మరి ప్రేమ ఉంటే ఏం చేయాలి? దానిలో నుంచి నీకేం అంటుకోదు అంటున్నాడు కదా. లోపల నుంచి బయటికి వెళ్ళేది మనిషిని పరిచిద్ది అంటున్నాడు. బయట నుంచి లోపలికి వెళ్ళేది బహిర్భూమిలో వెళ్ళిపోయిద్ది అని క్లారిటీ ఇచ్చాడు కదా. ఇంకా బయట అన్ని పవిత్రం అంటున్నాడు దేవుడు కొత్త నిబంధనలు. ఇంకా అపవిత్రమైంది ఏది లేదు. ఒకవేళ ఉంది అని నీకు డౌట్ వస్తే ప్రార్థన చేయి, అయిపోయింది. ఏమంటే ప్రతి సమస్యకి ప్రక్షాళన చేసే మంత్రం దేవుడు చెప్తే దీన్ని వదిలేసి ఆ ఒక్కటి తప్పని పట్టుకుంటే ఎట్టా చెప్పండి? ఎంతోమందిని కోల్పోతున్నామండి. అసలు ముఖ్యమైన దేవుని ప్రేమని చెడగొట్టుకుంటున్నాం. ఈ వాక్యం చూపిస్తాడు 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ అధ్యాయము 14వ వచనం చదవండి చాలు. ఏ సంఘం ఇది? 14వ వచనంలో పెర్గమా, 18 చదవండి. 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. ఎన్నెన్ని విషయాల్లో గ్రేట్గా ఉన్నారు ఈ సంఘం. తుయతైరా సంఘం. తుయతైరా సంఘం అంటే అక్హిసర్ అని ఇప్పుడు ఆ పేరు. తుయతైరా అనే ప్రాంతానికి AKHISR, అక్హిసర్. ఇప్పుడు ఆ దేశం పేరు అదండి. ఒకప్పుడు తుష్కురులు అనేవాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు ఆ ప్రాంతంలో తుష్కురులు, క్రైస్తవులు ఇంకా కొంతమంది ఉన్నారు. పేద దేశంగా ఉందంట ఇప్పుడు అది. టర్కీ ప్రాంతంలో ఇప్పుడున్న ప్రాంతం ఇది ఒక చిన్న పట్టణం. అక్హిసర్ ఆ ప్రాంతానికి పేరు. అప్పుడు తుయతైరా అనే పట్టణం, జాగ్రత్తగా వినండి, మంచి వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఎందుకంటే సముద్రం ఒడ్డునే ఉండేది కాబట్టి అది తోళ్ల వ్యాపారానికి, ఈ రంగులు అద్దకాలు, ఊదా రంగు వస్త్రాలు అంటారు కదా, ఊదా రంగు వస్త్రాల వ్యాపారానికి, ఇంకా కొన్ని రకరకాల 4-5 రకాల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన పట్టణం. వ్యాపారస్తులు అక్కడికి వస్తూ పోతూ ఉన్నారు. అక్కడ దేవుని సంఘం ఏర్పడింది. దేవుని సంఘంలో ఈ వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఈ రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా దేవుని సంఘంలో చేర్చబడ్డారు. అయితే వీళ్ళు అన్యులుగా ఉన్న వీళ్ళు దేవుని సంఘంలో చేర్చబడ్డారు. ప్లస్ ఆ ప్రాంతంలో వాళ్ళకి కొన్ని దేవాలయాలు ఉన్నాయంట. దేవాలయాలు అంటే విగ్రహారాధన సంబంధించినవి. ఈ విగ్రహారాధన సంబంధించే దేవాలయాల్లోనే వీళ్ళు సంఘంగా కూడా కూడుకునేవాళ్ళు అంట. ఎవరు? క్రైస్తవులు ఇప్పుడు ఎవరున్నారు? అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అంటే అన్యుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ విగ్రహానికి సంబంధించిన ఆ ఆచారాలు, పూజలు కూడా అక్కడ చేసుకుని భోజనాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళంట. అదే భోజనం వీళ్ళకు కూడా పెట్టేవాళ్ళంట. ఎవరికి? క్రైస్తవులకి. అందులో ఒక ఆమె ఉంది, యెజబెల్ అంటే అవివాహిత అని అర్థం అంట.
అంటే పెళ్లి గాంధీ, కానీ అన్ని అక్రమ సంబంధాలే. పాత నిబంధనలు యెజెబెల్ ఉంది కదా రాజుల గ్రంథంలో, ఇక్కడ యెజెబెల్ కాదు కానీ యెజెబెల్ లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక ఆమె ఉంది. ఆమె గురించి మరి చరిత్ర అది చదివితే బైబిల్ పండితులు చెప్పిన దాన్ని బట్టి ఈ సంఘములో పెద్దల్లో ఒక పెద్ద భార్య అంట, ఒక సంఘ పెద్ద భార్య. అంటే పెత్తనం చేస్తుంది అక్కడ. ఎంత పెత్తనం చేస్తుందంటే, నేను ప్రవక్తిని, నాకు దేవుడు మాట్లాడతాడు, నేను చెప్తే అన్నీ రైటే అని ఆ విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహారాధనలో కూడా పాల్గొంటూ ప్లస్ ఇటు క్రీస్తు సంఘములో క్రీస్తు శరీరముతోనూ రొట్టెతోనూ కూడా పాలు పొందులు పొందే. అది మనకేం చేయదు, ఇది పాల్గొనవచ్చు అది పాల్గొనవచ్చు అని ఇలా విశ్వాసుల్ని మార్చేసి కన్ఫ్యూజ్ చేసి పడుతూ ఉందంట. ప్లస్ జారత్వం కూడా చేయిస్తుంది. అంటే వేరే దేవతలు కూడా పూజించవచ్చు, తప్పులేదు, మన హృదయం పవిత్రంగా ఉంది, దేన్ని పూజిస్తేమి అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతుందండి. అంటే అన్నిల్లో నుంచి క్రీస్తులోనికి మారిన ఈ వ్యాపారస్తులు అన్నిలో దేవాలయాల్లో ఆరాధన జరుగుతూ ఉన్న సమయంలో భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ భోజనాలు కూడా ఆ విగ్రహారాధకులు ఏర్పాటు చేసింది ఇది కలిపి తినేసేవాళ్ళు అంట. దానివల్ల అక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది, ఏ భోజనం ఏదో అర్థం కాల. దానికి తగ్గట్టుగా ఏమేం చేస్తుంది యెజెబెలు, ఏం కాదు తిన్నా ఏం కాదు తినకపోయినా ఏం కాదని ఈ విగ్రహారాధన చేయిస్తూ అది తప్పు కాదు ఇది తప్పు కాదు అన్నట్టుగా కన్ఫ్యూజ్ చేసేసి తినిపేస్తుంది. అందుకని ఖచ్చితంగా రాయించాడు దేవుడు యోహాను గారి చేత. ఇవి చదువుదాం. ఈ సంఘం నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది ఈ సంఘం. ఏది తుయతెరా. ఇప్పుడు కొత్తగా దాని పేరేంటి, అక్హి కీ కింద హావొత్తు, ఇంగ్లీష్లో AKHISAR అక్హిసార్. ఇప్పుడు ఆ సంఘం ఏ విషయాల్లో పర్ఫెక్ట్ ఉంది, మంచి క్రియలు ఉన్నాయి, మంచి ప్రేమ ఉంది, మంచి విశ్వాసం ఉంది, మంచి పరిచర్య ఉంది, మంచి సహనం అంటే ఓర్పు ఉంది. ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు అంటే రోజు రోజుకి క్రియల్లో డెవలప్ అవుతుందా తగ్గిపోతుందా? ఇంత పర్ఫెక్ట్గా ఉన్న సంఘంని విగ్రహారాధన వైపు మళ్ళిస్తుంది యెజెబెలు లాంటి స్త్రీ. అక్కడ దేవుడు గద్దించాడు, నీ ఒక్కటి మాత్రం నీ మీద తప్పు మోపాలి, ఎందుకంటే నువ్వు ఒక దేవుడిని అంగీకరించిన వ్యక్తుల్ని మరొక దేవుడి వైపు మళ్ళిస్తున్నావు, దాన్ని జారత్వం అన్నాడు. అర్థమైందా? అంటే విగ్రహారాధన దేవుడి దృష్టిలో ఏంటి, జారత్వం. ఒక ప్రభువుని అంగీకరించి ప్రభువుకు భారీగా తీర్చబడ్డ ఈ కన్యక, వధువు కన్యక మరొక విగ్రహాన్ని దేవుడిగా భావించొద్దు, నువ్వు తప్పుడు బోధ చేస్తున్నావు, ప్రవక్తనని చెప్పుకుంటున్నావు, దాన్ని మాత్రం విడిచిపెట్టను అంటున్నాడు. విశ్వాసులను ఏమంటారు అక్కడ చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని. అంటే సంఘం అలాంటి వాళ్ళు ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న సంఘం అలాంటి దాన్ని ఎందుకు ఉండనిస్తున్నావు, సంఘంలో వెలేసేయండి అంటున్నాడు. యెజెబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు, జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచు. ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న వారిని ఏమేం చేస్తుంది, మోసం చేస్తుంది. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు అంటే ఏదో దేవుడు చూపించాడు అవకాశం, కానీ దాన్ని మాంటల జారత్వం అంటే ఇటు ప్రభువుని ఆరాధిస్తుంది, ఇటు విగ్రహాలను ఆరాధిస్తుంది. ఇదే పిల్లలకు కూడా నేర్పిస్తుంది. ఇద్దరు భర్తలను కలిగి ఉందన్నమాట ఆమె. అదే ఆ సంఘంలో ఉన్న కొంతమందికి నేర్పిస్తుంది. బలహీనమైన వాళ్ళు ఏముంది ఆటోమేటిక్గా దాని మాయలో పడిపోతారు. అందుకే దానికి బుద్ధి చెబుతానంటున్నాడు దేవుడు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై దానితో పాటు వ్యభిచరించువారు దాని క్రియలను విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలు నిశ్చయముగా దాని పిల్లలను చంపేదును. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అంటున్నాడు. అంటే
హృదయాలను ఎరిగిన దేవుడు ఎవరి హృదయం ఎలా ఉందో తెలుసు. దేవుడికి ఆత్మ కావాలి, హృదయం కావాలి, హృదయ శుద్ధి కావాలి. కాబట్టి మంచిగా ఉన్న సంఘాన్ని పాడు చేయొద్దని యెజబెల్ అనే స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు తప్ప అక్కడ విగ్రహానికి అర్పించిన తినటం ఒక్కటే కాదు, విగ్రహారాధన వైపు మళ్ళేస్తుంది ఆమె. అర్థమైందా? దేవుడు అన్నిటినీ పవిత్రపరిచాను అన్నాడు. ఏది ఇందులో నిషేధింపదగింది లేదు. ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి. ఇంకా ఉంది, కావాలంటే ప్రస్తుతానికి సరిపోయింది, ప్రార్థన చేసుకుందాం. అర్థమైందని భావిస్తూ ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళండి, తినండి, ప్రార్థన చేసుకొని తినండి. ఎవరైనా బలహీనమైన మనస్సాక్షి ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎందుకుంటున్నారు బలహీనమైన మనస్సాక్షి అంటే లోకంలో విగ్రహానికి అర్పించి తినకూడదనే వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని బట్టి ఈయనేంది తింటున్నాడని వాళ్ళు అనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఏమన్నా వచ్చి మీకు అభ్యంతరం అయింది ఏంది తింటున్నామని అన్నారనుకోండి, వాళ్ళ కోసం అప్పుడు మానేయండి. ఈ స్టోరీ ఈ మెసేజ్ అంతా అక్కడ చెప్పలేరు కదా మీరు, కదా? దేవుడు ఆది నుంచి ఏం తినమన్నాడు, ఇప్పుడు ఏ యుద్ధం అన్నాడు, ఏ అపవిత్రం అన్నాడు, ఇప్పుడు ఈ వేటిని ఎలా పవిత్రపరిచాడు, ఇవన్నీ వాళ్ళకి అప్పుడు చెప్పలేవు కాబట్టి వాళ్ళ కోసం ఆ టైంలో మానేయండి. తర్వాత విషయం చెప్పి ఆడి చేత కూడా తినిపోయండి. అయితే ప్రార్థన చేసి తినిపోయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వ కృపానిధి, సర్వ సృష్టికర్త, లోకము దాని సంపూర్ణతయు మీవి. కొండల మీద ఎన్నో మేకలు, గొర్రెలు, ఎన్నో వృక్షాలు, భూమి మీద ఎన్నో సముద్రాలు, జలచరాలు, ఎన్నో రకరకాల పక్షులు, ఎన్నో రకరకాల జంతువులు, పురుగులు, వీటన్నిటినీ సృజించి అన్నిటినీ మాకు ఆహారంగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అన్నీ మీవే. మీరు పవిత్రత అంటే పరిశుద్ధపరిచినట్టే, మీరు అపవిత్రులంటే మేము అపవిత్రులుగా ఉన్నట్లు. తుది నిర్ణయం మీదే కనుక, మీరు అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నవారు కనుక, మీకు బోధ చేయగలిగిన జ్ఞానం భూమి మీద ఎవరికీ లేదు కనుక, మీరు చెప్పింది మేము విధేయులై వినటమే తప్ప మీకు ఎదురు చెప్పి మీకు సలహాలు ఇచ్చే స్థాయి మనిషికి లేదు నాయన. వాక్యములోని ఉన్న విషయాలు ఏ కాలములో ఎవరికి ఏ ఆహారం ఇచ్చారో, ఏటిని నిషేధించారో మేము ఆలోచించాం. కొత్త నిబంధనలో ఇశ్రాయేలు మాత్రమే కాక అన్యులను కూడా మీ బిడ్డలుగా చేర్చుకున్నారు. అందులో స్త్రీలను కూడా భేదం లేకుండా మీ బిడ్డలుగా తీర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే పదార్థాల విషయంలో కూడా అన్నిటినీ మీరు పవిత్రపరిచారన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదగినది కాదు అని మీ వాక్యములో మాకు స్పష్టంగా తెలియచేశారయ్యా. ఈరోజు ఆహారం తినేటప్పుడు కూడా చాలామంది మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. మన్నించండి. ఇక నుంచి మేము ఏది తిన్నా ఏది తాగినా ప్రతి విషయంలో ఈ పదార్థం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించి క్రీస్తునామంలో అడిగి భుజిస్తే వాక్యం వలన పవిత్రపరచబడుతుంది అని మీరు తెలియచేసిన మాట మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అన్యుల్ని కష్టపెట్టక, అన్యులతో మా సహవాసాన్ని మేము కోల్పోక, వారిని కూడా మార్చడానికి పదార్థంలో ఏమీ లేదని, అలాగే విగ్రహంలో కూడా ఏమీ లేదన్న విషయాన్ని మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. అంతకుముందు విన్న ఆ తప్పుడు బోధ వారి హృదయాల్లోంచి తీసివేసి యథార్థమైన, సత్యమైన, వాక్య సంబంధమైన ఈ బోధన వారికి తెలియచేసి సమయానుకూలంగా ఏది ఎప్పుడు తినాలో, ఏది మానేయాలన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానంతో ప్రవర్తించులాగున మీ పిల్లలకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మాకు ఈ ఆరాధనకు సహకరించిన మరి సగరపాలెం మరి గణేష్ని టీం వారికి కూడా మరి మీ తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా గమ్యానికి చేర్చండి. వాతావరణం మరి కాలుష్యం అయిపోయి ఉండగా అనేక మందికి జ్వరాలు, బాధలు, ఎముకల నొప్పులు, జాయింట్ల నొప్పులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు మరి జ్వరాలతో బాధపడుతూ ఉండగా విడుదల కలిగించండి, స్వస్థతనివ్వండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ సేవ కొరకు వారు ఉపయోగించడానికి వారి మనసులను ప్రేరేపించమని కోరుకుంటూ, వచ్చిన వారందరికీ రావలసిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు
పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.